కొరియోగ్రాఫర్ మా గురుగారే. మీ గురువు గారేనా? దానికి ముందు చిన్నప్పుడు ప్రభు మాస్టర్ అండ్ లారెన్స్ మాస్టర్ వాళ్ళిద్దరు. ఎందుకంటే అప్పుడు మనం నేర్చుకోవడానికి ఏ సోర్స్ లేదు. ఎక్కడో ఒక విలేజ్‌లో ఉన్నాము. అప్పుడు టీవీ ఊర్లో ఏదో ఒక్క ప్లేస్‌లో ఉంటది. దాని తర్వాత ఇంట్లో కొన్ని సంవత్సరాల తర్వాత టీవీ వచ్చింది. ఆ టీవీ చూసే మనం నేర్చుకున్నాం. మన డాన్స్ క్లాస్ ఏంది? మన టీవీయే. మన రూమే. సో, అప్పుడు ప్రభు మాస్టర్ అండ్ లారెన్స్ మాస్టర్ వాళ్ళని ఎక్కువ చూసి వాళ్ళలాగా డాన్స్ చేయాలి, చేయాలి, చేయాలి అని అలా నేర్చుకున్నది. ఒక్కసారి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఓకే. ఆయన. వన్స్ ఇండస్ట్రీకొచ్చిన తర్వాత ఇలాగా కెమెరా ముందు మీరు ఆ సెటప్, ఆ జనము, ఆ కొరియోగ్రఫీ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం కొరియోగ్రఫీ చేసేటప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? అది చెప్పాలంటే వర్డ్స్ లేదు అది. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఏదో ఒక దాని మీద పట్టుకొని వస్తున్నాము. అదేదో ఒక రోజు మనకు జరుగుతుందన్నప్పుడు వి ఫీల్ ఎమోషనల్. అది అది ఎట్లా రియాక్ట్ అవ్వాలో కూడా అప్పుడు తెలీదు. ఎందుకంటే మనం చుట్ట అన్నీ ఉంటాయి. మనం ఏదేది ఊహించుకున్నామో అవన్నీ సడన్‌గా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో మన చుట్టూ నించుంటాయి. ప్లేస్ అయి ఉంటాయి. మనకప్పుడు ఏం తెలీదు. ఓకే, పని చేద్దామని చేసుకొని వెళ్ళిపోదాం. కానీ ఎవ్రీడే సినిమాలో ఇక్కడ డాన్సర్‌గా ఉన్నప్పటి నుంచి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా ఎవ్రీడే కెమెరా ముందు ఉన్నప్పుడు, కెమెరా వెనక ఉన్నప్పుడు ఐ లవ్ టు బీ దేర్ అండ్ ఐ చెరిష్ ఎవ్రీ మూమెంట్. ఓకే. చాలా బాగా కష్టపడి చేసిన సాంగ్ ఏంటి మీరు? అంటే ఇప్పటి వరకు ఇప్పుడు జర్నీలో చాలా కష్టపడి చేసినవి. కష్టమని కదా, అదే చెప్తున్నా కదా, అది ఇష్టంగా కష్టమనే చేస్తారు ఆబ్వియస్లీ. కష్టమనే డాన్స్ అంటే చెప్పలేము. ఇష్టం కాబట్టే కొరియోగ్రాఫర్ అయ్యారు. బట్ ఇప్పుడు చాలా మంది రీక్రియేట్ చేయడం వల్ల జనాలకి అందకుండా కొరియోగ్రాఫ్ చేయాలి, కష్టమైన స్టెప్స్ పెట్టాలి, అంత ఈజీగా చేసేయకూడదు, వాళ్ళకి కొంచెం టాస్క్ ఇవ్వాలి అన్న మైండ్ సెట్తో చేస్తున్నారు అని మాకు అనిపిస్తుంది. సో అలాగా మీరు బ్రెయిన్ని కష్టపెడతారు ఓకే, ఫిజికల్గా ఎలా ఏ సాంగ్కి కష్టపడ్డారు? కొరియోగ్రాఫర్ అయితే ఇది ఇప్పుడే నేను నా కెరీర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది ఓకే. ఆబ్వియస్లీ ఆయా షేర్. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉన్నప్పుడు అన్ని సాంగ్ ఉంటుంది అట్లా. ఎందుకంటే అప్పుడు మనం అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కదా, కొరియోగ్రాఫర్ కింద మనం పని చేస్తున్నప్పుడు మనం ఫుల్ ఎఫర్ట్ చేయాలి. సో ఎవ్రీ సాంగ్, అది చిన్న సాంగ్ అయినా కూడా మనం దానికి డబుల్ అవుట్పుట్ ఇస్తాము. తర్వాత అది ఎట్లా ఫైనలైజ్ అవుతుందో అది అవుతుంది. ఎవ్రీ సాంగ్ అట్లానే ఉంటుంది. ఓవరాల్గా ఎన్ని డేస్ షూట్ చేశారండి ఇది? ఇది 5 days షూట్ చేసాం. 5 days అండ్ 1 night కూడా చేసాం. ఓకే. సో మీరు క్రియేటివ్ డైరెక్టర్ కూడా కాబట్టి దీనికి ఏమన్నా క్రియేటివ్గా వర్క్ చేశారా? క్రియేటివ్ అని చెప్పడం కన్నా నేను నేర్చుకున్నా చాలా ఇక్కడ. అన్నయ్యతో ఫస్టే చెప్పిన, నాకు ఈ సాంగ్ చేస్తున్నాము, ఇప్పుడే నా కెరియర్ స్టార్ట్ అవుతుంది. వెంటనే అన్ని ఆపర్చునిటీస్ ఏం చేతిలో లేదు, నిజం చెప్పాలి. సో అలా ఉన్నప్పుడు నేను ఫ్రీగా ఉన్నప్పుడు అంతా నేను నేర్చుకుంటా, మీతో ఉండి డైరెక్షన్ కూడా నేర్చుకుంటా, నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. అలా ఉన్నప్పుడు కొన్ని విషయాలు షార్ట్స్ ఇప్పుడు మనం కొరియోగ్రాఫ్ చేస్తాం కదా, అలా ఉన్నప్పుడు ఏదైనా ఒక డిపార్ట్మెంట్లో ఉన్న ఒక అసిస్టెంట్ డైరెక్టర్లా, ఒక క్రియేటివ్ డైరెక్టర్లా మనం ఏదైనా సజెషన్ ఇచ్చినా కూడా అన్నయ్య తీసుకుంటారు. కొన్ని విషయాలు అది బాగుందంటే అన్నయ్య తీసుకుంటారు. దాంట్లో ఏమి ఈగో ఏమి ఉండదు. సో అదంతా తీసుకుంటారు. నేను చాలా నేర్చుకున్నా. కొన్ని విషయాలు నేను కూడా అట్లా. ఓకే. అండ్ మీ స్టెప్స్ అవన్నీ మీ మాస్టర్ లాగా, అంటే మీ గురుగారు లాగా అన్ని లెగ్ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి మాస్టర్. అట్లా ఏం లేదండి. అది యాక్చువల్గా అది రాకూడదు, బ్రేక్ చేయాలని ట్రై చేస్తున్నా. కానీ కొన్ని టైమ్స్ ఆ క్యారెక్టర్కి, ఆ విషన్కి, లేదంటే ఆ సిచ్యువేషన్ కావాలంటే మనం చేయాలి కదా, డాన్సే కదా అని. అవునవును. సో కానీ చెయ్యాలి అనుకున్న ఆడియన్స్ అందరికీ కూడా కష్టపడి కింద పడిపోతున్నారు మాస్టర్. ఎంతలా రీల్ మూమెంట్ చేస్తున్నారో అదేమో ఒక మాట ఇదేమో ఆయపైన పనిలా కాదే అన్నట్టు ఏదో ఒక రీల్ కూడా పెడుతున్నారు. మన వల్ల అయ్యే పని కాదే అట్లా కూడా పెడుతున్నారు. అది చూస్తే హ్యాపీగానే ఉంది. అంటే దే ఆర్ ట్రైయింగ్, అది అడ్మైర్ అయ్యి ట్రై చేస్తున్నారు కదా, అదే చాలా. మీరు కొరియోగ్రాఫ్ చేసినవి కాకుండా మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి కొరియోగ్రఫీ విషయంలో? వేరే ఏ మాస్టర్ అయినా సరే. నాకు ముకాబలా సాంగ్ మా గురుగారు, నా గురుగారిది అయితే మనోహరి. గురువు గారిది కాదు, గురువు గారిది అయిపోయింది. గురువు గారి కాకుండా దీస్ టూ మోస్ట్ ఫేవరెట్. అవునా? ముకాలా అండ్ మనోహరి. ఓకే.